యేసయ్యకి మించిన కిరీటం ఏంది నీకు? నాకు అర్థం కాదు. సరిగ్గా అర్థం చేసుకున్నోడికి యేసయ్యకి మించిన బహుమానం లేదు, యేసయ్యకి మించిన కిరీటం లేదు, యేసయ్యకి మించిన ఘనత లేదు, యేసయ్యకి మించిన గొప్ప లేదు. ఆయన దొరకటమే మన గొప్ప. ఆయన మన వాడు అవటమే మన ఘనత. ఇక్కడ ఎవరన్నా గనులుంటే ముష్టి, ఇక్కడ మనుషులు ఒక పట్టణం వాళ్ళో, ఒక రాష్ట్రం వాళ్ళో, ముష్టి ఒక దేశం వాళ్ళు మాట్లాడుకుంటానేమో. మన గురించి కోటాను కోట్ల ప్రపంచాలకు పరిచయం చేశాడు. మన పౌరత్వం పరలోకమందున్నది. ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని మాట్లాడితే నీకు గొప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని నీ పేరు ఎత్తితే నీకు గొప్ప? ముఖ్యమంత్రి గారు నీ పేరు ఎత్తితే నీ గొప్ప. ప్రధాని గారు నీ పేరు ఎత్తితే, అంత పెద్ద ప్రధాని, దేశ నాయకుడు, ఆయన పేరు ఎత్తాడు, ఆమె పేరు ఎత్తాడు, ఘనత. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి వ్యక్తులు ఎందరైతే నా ప్రభుతో ఈక్వల్ అవుతారు? భూరాజులందరిపైన రాజులుంటే ఆ రాజులకు, చక్రవర్తులకు అందరికీ పైన రారాజు యేసు. అబ్బాయి, ఆ యేసయ్య హృదయంలో నీకు స్థానం ఉందోయ్, నీకు దిగులెందుకు? అమ్మాయి, ఆయన గుండెల్లో నీకు స్థానం ఉందిరా తల్లి, నీకు దిగులెందుకు? అందుకే నువ్వు బంగారం అని పాడుకున్నా. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, ఎలికలిన్ని తిరిగిన గాని బంగారు కోవెల. 100 వంకర్లు ఉన్నా సరే మార్కెట్కి తీసుకెళ్ళు, దాని రేట్ అదే. మారిద్దా? ఏమయ్యా ఇన్ని వంకర్లు ఉంది బంగారం తెచ్చావంటే అదేం పట్టించుకోడు. మేలిమా కాదా? మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా? ప్రభువు నిన్ను వీడేనా? అనుకున్నావా నిన్ను నీవే హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావమ్మ అయ్యా అమ్మ యేసుకు అంతగా.